హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహవంటిల్లు. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే కందవేపుడు. ఇది సాంబార్లోకైనా రసంలోకైనా చాలా బాగుంటుంది. దీన్ని ప్రత్యేకంగా ఉల్లిపాయ లేకుండా చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి? దీనికి ముందుగా కంద తీసుకొని ఇలా సన్నగా బారుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. తురుమకూడదు, ఇలా బారుగా కట్ చేసుకుంటే సన్నగా మగ్గుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలు, 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేయండి. తర్వాత 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇవి కొంచెం వేసి చిటపటలాడేలాగా వేపండి. అవి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 4 నుంచి 5, అవి కూడా వేసి బాగా వేపండి. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ, ఇవి కూడా వేసి కొంచెం కలర్ వచ్చే వరకు, పోపు ఎక్కే వరకు వేపండి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, ఇది పచ్చివాసన పోయే వరకు ఆ నూనెలో వేసి బాగా వేయించండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇది కూడా వేసి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసి వేపండి. ఇందులో నూనెలోనే మగ్గబెట్టుకుందాము. ఇలా ఒకసారి పోపు అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టి మగ్గబెట్టుకుందాం. ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది ఇది మగ్గేకి. ఇలా తిప్పుతూ ఉండాలి, మధ్యలో అడగంటకుండా. చూడండి, ఇది ఇప్పుడు మగ్గిపోయింది. తర్వాత 1 స్పూన్ సాల్ట్, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 నుంచి 3 స్పూన్లు పడుతుంది. నేను 1/2 కేజీ కంద తీసుకున్నాను కాబట్టి నాకు ఇంత పడుతుంది. మీకు టేస్ట్గా తగ్గట్టుగా కారము తగ్గించి వేసుకోవచ్చు కావాల్సి వస్తే. తర్వాత 1 స్పూను ధనియాల పొడి, దీన్ని కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు మరొకసారి వేయించండి. మూత పెట్టకుండా ఇట్లాగా వేపండి. ఆ ముక్కలన్నీ నూనెలో ఏగి కారం అంతా పట్టి చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఇప్పుడు వేగిపోయింది. అంతేనండి, రెడీ అయిపోయింది కందవేపుడు. ఇది రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.